ఈ మండలంలో నీళ్లు నింపామని కూడా గుర్తు చేస్తున్నాం. చెక్ డ్యాములు నింపాం, పంట కుంటలు కూడా ఈరోజు నింపుకొని ఈ మన ఆత్మకూరు మండలం అంతా సస్యశ్యామలుగా చేసుకున్నాం. కొంచెం ప్రాంతం మాత్రం రాలేదు. అది కూడా పేరూరు ప్రాజెక్ట్, పరిటాల రవి గారి ఆశయం పేరూరు ప్రాజెక్ట్ కూడా మనం చేస్తున్నాం. దాదాపు 803 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ అయింది. దాని ద్వారా ఈ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేయాలా, గ్రౌండ్ వాటర్ కూడా పెరిగితే రైతన్నలందరూ కూడా బాగుండాలని ఆలోచనతో ఆ ప్రాజెక్ట్ కూడా మనం ప్రవేశపెట్టాం. కానీ ఒక వ్యక్తి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు ఆయన ఏంటంటే పేరూరు డ్యాంకి నీళ్లు రాకూడదంట. అంటే ఆత్మకూరు మండలం, కనగనపల్లి మండలం రైతులు కాదంట, కర్ణాటకలో రైతులంట. కర్ణాటకలకు నీళ్లు ఇవ్వాలని ప్రతిరోజు పిటిషన్ పెడతారు. అదే కాకుండా నిన్న లేదా మొన్న కూడా చెప్తున్నారు మా ప్రభుత్వం వస్తే నెలకే నీళ్లు ఇస్తానని. ఏ రకంగా ఇస్తావయ్యా అని నేను అడుగుతున్నాం. నెలకిస్తారంట నీళ్లు. మరి నెలకిచ్చే వాళ్ళుంటే 10 సంవత్సరాలు మీరు ఏం చేశారని నేను ఆ నాయకులు కూడా అడుగుతున్నాం. ఏదైనా పని చేసిన వాళ్ళని అభినందించాలి, కానీ ఈ విధంగా మీరు తప్పదారి పట్టించొద్దండి మా రైతు సోదరులని కూడా ప్రత్యేకంగా ఆయన కూడా నేను తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఈ రోజు మనం నీళ్ళు ఇచ్చాం కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఆనందంగా కూడా ఉన్నారు. మంచి పంటలు పెట్టుకుంటున్నాం, వరి పంట పెట్టుకుంటున్నాం, కూరగాయలు పండిస్తున్నాం, అదేవిధంగా ఫ్రూట్స్ పండించుకుంటున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా కుటుంబం వాళ్ళ కాళ్ళ మీద ఈ రోజు నిలబడేలాగా చేసిన కుటుంబం ఒక పరిటాల కుటుంబం అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు నా స్వార్థం కాదు, నా రైతులు బాగుండాలా, మీరు బాగుంటే మేము ఆనందంగా ఉంటామని ఆలోచనతో ఎమ్మెల్యేలందరితో కూడా కొట్లాడి నా నియోజకవర్గానికి నేను నీళ్లు తీసుకొచ్చాననే విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాం. ఏది ఏమైనా రైతు సోదరులారా మీకు అమ్మని ఒకటే కోరుకుంటున్నాం, మనం అంతా కూడా బడచిక్కిన కుటుంబాలు మనవి. అందుకని చంద్రబాబు నాయుడు గారు మనందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని రైతుకు రుణమాఫీ కూడా చేశాం. 2 విడతలు ఉంటే అది కూడా మీ అకౌంట్ లో కూడా పడి ఉంటుంది. అన్నదాత సుఖీభావ కింద ప్రతి ఒక్క రైతుకి ఈ రోజు 3,000 రూపాయలు కూడా పడింది. రవి అన్న ముద్దల కొడుకు పరిటాల శ్రీరాంబాబుని ఎమ్మెల్యేగా గెలిచి మీకందరికీ అంటే చిన్న వయసులోనే అసెంబ్లీ మెట్లు మీ ఆశీస్సులతో కూడా ఎక్కబోతున్నారు. అందుకని ఘనంగా ఇంకా ఎక్కువ మీ ఆశీస్సులు ఇచ్చి ఈ మండలం నుంచి నేను ఎక్కువ మెజార్టీ కూడా నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా కలిసి ఉండి మంచి మెజార్టీతో మీరు గెలిపించాలని కూడా కోరుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో కొంతమంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దౌర్జన్యాలు కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడే కొంతమంది కండవాలు వేయించుకున్నారు. అక్క పొద్దున తీసుకెళ్లి బలవంతంగా నాన్ని కండవాలు వేశారని. కండవాలు వేసే పార్టీ ఏదంటే వైఎస్ఆర్ పార్టీ అని కూడా మనకు చెప్పాలి. ఈరోజు అద్భుతంగా మన గ్రామంలోకి తీసుకొని రావడం ఒక బ్రహ్మాండమైన ర్యాలీతో, వాస్తవంగా ఈ రకమైన ర్యాలీని అక్కడి నుంచి గుళ్ళు మసీదు 2 చూసుకొని వస్తాంటే, దర్గా చూసుకొని వస్తా అంటే నాకు పెరగొండ గుర్తొస్తుంది. పెరగొండలో ఏ రకంగా అయితే పరిటాల రవి గారికి ఆ రోజు బ్రహ్మరథం పట్టారో, అదే రకంగా ఆత్మకూరులో ఈ రోజు తెలుగుదేశం అభ్యర్థి నాకు కూడా ఇందాక అన్నట్టుగా ఇది ప్రచారం ర్యాలీ కాదు, విజయోత్సవ ర్యాలీలాగా ఉందనే విషయం అక్షరాల ముమ్మాటిగా సత్యంలాగా ప్రతి ఒక్కరికి అనిపిస్తోంది. జరిగిన 10 ఏళ్లలో 2 టర్ములు అమ్మకు మీరందరూ ఒక అండదండగా ఉంటూ, ఒక భరోసాగా ఉంటూ, మేమంతా దూరంగా ఉన్నప్పటికీ మీరంతా మా ఆత్మ బంధువులై అమ్మను ముందుకు నడిపించుకుంటూ తీసుకొచ్చారు. ముందుకు నడిపించుకుంటూ తీసుకురావడమే కాక ఈరోజు రాష్ట్ర మంత్రి స్థాయిలో అమ్మ కూర్చొని పెట్టారంటే ఆ గొప్పతనం కూడా మీ అందరిది అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాలా. అంతకంటే ముఖ్యంగా మేమంతా దూరం ఉన్నప్పటికీ మీరందరూ అమ్మకు అండదండలుగా ఉండి పరిటాల కుటుంబ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆత్మకూరు ప్రజలు చేజిక్కించుకుంటారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఎన్ని జన్మలెత్తినా ఈ ఆత్మకూరు ప్రజలు రుణాన్ని మేము తీర్చుకోలేమనే విషయాన్ని కూడా మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి, అర్థం చేసుకోవాల్సిన ముందు పరిటాల రవీంద్రని చూసిన వారిని, పరిటాల రవీంద్రతో సన్నిధుల్ని ఒక్కసారి ఇంటికి పోయి ప్రతి ఊర్లో ఒక్కరున్నారు ఒక్కసారి అడగండి.
పరిటాల శ్రీరామ్ పరిటాల రవీంద్ర కల్పిస్తా అంటున్నాడు. ఎట్లా ఉంటుంది అది ఎలా జరుగుతుంది? అదొక చరిత్ర, 25 ఏళ్ల చరిత్రను పరిటాల రవీంద్ర గారు మన కళ్ళ ముందు లేకుండా ముందుకు నడిపించారు. మరొక 25 ఏళ్ల చరిత్ర ఈ రోజు మొట్టమొదటిగా నాతో పాటు ఈ చరిత్రకు నాంది పలకాల్సిన బాధ్యత మీరందరూ తీసుకోవాల్సిందిగా మీకందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇదే నియోజకవర్గంలో జరిపాము 25 ఏళ్లు, ఇంకో 25 ఏళ్లు రాజకీయం చేస్తాను. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యతను పూర్తి స్థాయిలో తీసుకుంటారని చెప్పి కూడా మీకందరికీ నేను తెలియజేస్తున్నా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 209 కోట్లతో ఈ నియోజకవర్గం మొత్తం ప్రతి ఊరికి పైప్ లైన్, ప్రతి ఇంటికి కొలాయిస్తారని చెప్పి ఆయన మనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చిన విషయం కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలా. ఆ విషయానికి చంద్రబాబు నాయుడు గారు మనం ప్రశంసించుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న 3 నెలల్లో మన కాళ్ళ ముందుకు నీళ్లు వస్తాయనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం, ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఈ మండలాన్ని సొంత మండలంగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మిగతా మండలాల కన్నా ఎక్కువగా అభివృద్ధి చేయడానికి, అభివృద్ధి ముందుకు నడిపించడానికే కంకణం కట్టుకుని 5 ఏళ్లు పనిచేస్తామనే విషయాన్ని మీరందరూ గమనించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది వస్తా అంటారు, ఏం అభివృద్ధి జరిగింది అంటారు. ఏం అభివృద్ధి జరిగింది, ఎట్లా జరిగింది, ఎట్లా ఏ రకంగా ఎమ్మెల్యే ఏం చేసినారని చెప్పి చాలా మంది మాట్లాడుతూ అంటారు. అంతకుముందు 10 ఏళ్ళ గవర్నమెంట్ నువ్వేం కావాలి కాదు అని చెప్పి సభాముఖంగా అడగాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేకు ఉంటే సరిపోతాయా? పనులు చేయాలని ఉంటే ఏదన్నా పని చేయొచ్చు. అభివృద్ధి చేయాలని ఉంటే నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, నీ మినిస్టర్లు ఉన్నప్పుడు, ఖచ్చితంగా నీ సీఎం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేయాల్సిన వాడివి. అది పక్కన పెట్టి అందరినీ టెండర్లు వేసి మొబిలైజేషన్ అడ్వాన్సులు తోపి నువ్వు కాలువను కూడా పూర్తి కడవేయకోకుండా అర్ధం ఆడ ఈడ తింటూ పక్కన వారేసిపోయినావు. 7 ఏళ్ల కిందట మన చెరువుల్లోకి నీళ్లు రావాల్సింది. ఈ రోజు మన చెరువుల్లోకి 5 ఏళ్ల కిందట మనం నీళ్లు తెచ్చుకున్నాం. 10 ఏళ్ల కిందట అంటే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరినీ కాలువ టెండర్లు అని చెప్పి జలయజ్ఞం అని చెప్పి ధనయజ్ఞం చేసిన తర్వాత ఆ రోజు నుంచి మనం సంవత్సరంలో జరగాల్సిన పనిని 7 ఏళ్లు పనిచేసినాడు ఆయన. 7 ఏళ్లు పనిచేసి ఏం చేసినాడంటే 5%, 10% పనులు చేసి 30%, 40% బిల్లులు లేపి తీసుకొచ్చి మళ్ళా ఎలక్షన్ లో ఖర్చు పెట్టడానికి ఆయన తయారైనాడు. ఈయన చెప్పడమే కాదు, రేపు పొద్దున మన్నాడు జగన్ పిలిపించి ఈ పనికి మానవుడు ఆ పనికి మానవులతో మళ్ళీ ఆ మాట చెప్పించడానికి ఈరోజు వస్తాడు, దేవుడు నీళ్ళు తెస్తా అంటాడు, నేను లాస్ట్ టైం అంటాడు, 2 సార్లు ఉన్నానంటాడు, చేతులు ఎత్తి మొక్కుతాడు, నేను మునుగుతానంటాడు, నేను తేలుతా అంటాడు, అదే పేరు ఉరేసుకుంటానంటాడు. కానీ ఒకే విషయాన్ని చెప్తాను, ఈ పద్ధతి కరెక్ట్ కాదు. నిన్నటికి నిన్న జరిగిన విషయాలు ఒక్కొక్కటిగా చూసుకుంటూ వస్తున్నాం. జరిగిన కాలంలో చేతగాక కామ్గాలేము. జరిగిన 4 ఏళ్లలోనూ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి కానీ ఎక్కడే గాని ఇబ్బంది పడకూడదు, ఎవరే గాని ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనం ముందుకు తీసుకెళ్లాము. మనము కేవలం అభివృద్ధి మీద ఆలోచన చేసుకుని మనం ముందుకెళ్లాము. అంతేగాని ఈ రకంగా నిన్నటికి నిన్న మన కనగానపల్లిలో కాలిన వాములు చూస్తా అంటే, మరి అదే రకంగా మన కేబీ ముత్యాల మీద జరిగిన దాడి చూస్తా అంటే, ఈ రకంగా మేము చేయాలనుకుంటే మీరు చెలవిడే తిరుగుతున్నారు. ఏడేసి పండేసి ఒక మేము మా పాటి మేము అభివృద్ధి చేసుకోవాలా, మేము ముందుకు నడిపించాలా, ఈ నియోజకవర్గం ఈ ప్రాంతం ముందుకు అభివృద్ధిలో నడవాలని చెప్పి మేము ఆలోచన చేస్తా అంటే, మీరంతా ఇటువంటి సమస్యలు పెట్టి ఇబ్బందులు పెట్టి గ్రామాల్లో జనాల్ని భయపెట్టి ఓట్లకు ప్రలోభ పెట్టాలని ప్రయత్నం చేస్తా అంటే ఖబర్దార్ ప్రకాష్, ఇది పద్ధతి కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎక్కడ జంకొద్దండి. ఫోన్లు వస్తాయి, వ్యక్తులు వస్తారు, ఇళ్లకు వస్తారు, కండవాలే అంటారు, 12 గంటలకు లేపుతారు, కండవాలు వేస్తారు, ఫోటోలు తీస్తారు, ఫేస్బుక్ లో వాట్సాప్ లో పెడతారు. కానీ ప్రకాష్ ఒకటి అర్థం చేసుకోవాలా, యాడున్నా నా మనుషులే, మనసులో శ్రీరామ్ ఉంటే చాలు, కండవా ఏదన్నా ఏం పర్వాలేదు. ఈ ప్రాంత అభివృద్ధి గురించి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల అభివృద్ధి గురించి ఆలోచన చేసి ఖచ్చితంగా సైకిల్ గుర్తుకి వాళ్ళు ఓట్లు వేయిస్తారు. ఖచ్చితంగా 11వ తారీఖున మొత్తం బంపర్ మెజార్టీతోనే మనం ఖచ్చితంగా సాయంత్రానికి బయటకు వస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఇదే విషయాన్ని చెప్తా వస్తున్నారు. ఇంకా ఆడం లేదు, పారం లేదు, నీ అంతు చూస్తాం, నీ ఖర్చు చూస్తామని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. కాబట్టి మీరెవ్వరూ ఆ విషయానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలా, దేనికైనా నేను అడుగు ముందుకేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో నేను నిలబడతానన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
ఈ పొద్దు శ్రీరామ్ ముందుకు వస్తే చెడు చేయని మంచి చేయని శ్రీరామ్ పోతుంది భరించిన కొడుకు నేను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అడుగు ముందుకే ఉంటుంది కానీ పక్కకు వెనక్కు మాత్రం ఉండదు. ఏ విషయానికైనా ఈ 4 రోజులు ధైర్యంగా నిలబడండి, పౌరుషంగా అడుగు ముందుకేయండి. ప్రతి ఒక్కరి గుండెల్లో పరిటాల రవీంద్రని నింపుకోండి. ఆ ధైర్యాన్ని నింపుకొని ఖచ్చితంగా మాకు ధైర్యమై మీరంతా ముందుకు నడవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 4 రోజులు ఎక్కడే గాని అడుగు వెనక్కేయకోకుండా ఎక్కడే గాని జంగకోకుండా అడుగు ముందుకు వేస్తూ వెళ్ళండి. ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో తెలుగుదేశం జెండా మరొక్కసారి మనకు ఎగరేయబోతున్నాం. మీకు అందరికీ తెలియజేస్తున్నా, ఈ నియోజకవర్గంలో మేము రాజకీయం చేసినంత వరకు ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా గెలిచేది కేవలం పరిటాల కుటుంబం అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ వర్గాన్ని నిలబెట్టుకోవడానికి, ఈ గ్రామాల్ని నిలబెట్టుకోవడానికి, తెలుగుదేశం జెండా ఎత్తి పట్టుకోవడానికి పూర్తి స్థాయిలో నా కృషి పూర్తి స్థాయిలో నాకుంటుందని, నా శాయి శక్తుల నా శక్తి వంచన లేకుండా పనిచేస్తూ మిమ్మల్ని అందరినీ నిలబెట్టుకుంటానని చెప్పి కూడా మీకందరికీ తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడే కానీ తగ్గకుండా అడుగు ముందుకే మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఖచ్చితంగా రాబోయే కాలంలో మరొకసారి పరిటాల రవీంద్ర ఈ నియోజకవర్గంలో అడుగు పెడితే ఎలా ఉంటుందో మీరు నేను కలిసి దాన్ని పరిటాల రవీంద్రని తలపించేలా పనిచేస్తామని చెప్తున్నా మరొకసారి గుర్తు చేస్తూ ఈ నెల 11వ తారీఖున మీరందరూ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి ఓటు వేయించి మీరు ఖచ్చితంగా ఘనమైన మెజార్టీని మా మండలం నుంచి ఇచ్చి నన్ను గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ మీరు సరిగ్గా సరైన పద్ధతిలో నన్ను ముందుకు నడిపించాల్సిన బాధ్యత కూడా మీరందరూ తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా.